చూస్తున్నారు. తమిళనాడులో మరో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నించారు దుర్మార్గులు. 4 నెలల గర్భిణిపై, అది కూడా రన్నింగ్ ట్రైన్లో. ఎటుపోతుంది ఈ సమాజం? మరోసారి ఓ సమాజమా నువ్వెక్కడా అని చెప్పు ప్రశ్నను సంధిస్తోంది ఘటన. మరి ముఖ్యంగా మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయని మాట్లాడుకుంటున్న తరుణంలో మరో ఘటన, అది కూడా గర్భిణిపై, అది కూడా రన్నింగ్ ట్రైన్లో. ఎక్కడ పోతున్నాం? ఇదే ప్రశ్నను రిలీజ్ చేస్తుంది. ఇదే ప్రశ్న మరోసారి సంధిస్తోంది. ఆ మహిళ ప్రతిఘటించింది. ఆ మహిళ ప్రతిఘటించడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేశారు ఆ కీచకులు. కోయంబత్తూరులోని బట్టల దుకాణంలో పనిచేస్తోంది బాధిత యువతి. పని కోసం కోయంబత్తూరు నుంచి చిత్తూరు వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తోంది. తిరుపత్తూరు జిల్లా జోలార్పేట సమీపంలోకి రైలు రాగానే మహిళపై లైంగిక దాడి చేసేందుకు 2 వ్యక్తులు యత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ దుర్మార్గులు వాళ్ళ గుండె ఎంత పాషాణం అయిపోయిందంటే తమకు సహకరించలేదని గట్టిగా కేకలు వేసిందని ట్రైన్ నుంచి తోసేశారు ఆ దుర్మార్గులు. ఎంత అమానవీయం, ఎంత దుర్మార్గం, ఎంత నీచం ఇది! ఒక మహిళ, అందులోనూ గర్భిణి, 4 నెలల గర్భిణి. అటువంటి వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే మన ముందుంటే ఎంత కిక్కిరిసిపోయి ఉన్నాయండి. అలాంటి మహిళలు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంటే కనీసం ఒక అడుగు దూరం ఉండే ప్రయత్నం చేస్తారు, తను ఎక్కడ ఇబ్బంది పడుతుందంటూ కూడా. అలాంటి ఒక గర్భిణికి సంబంధించి ఈ కామాంధులు ఆమె మీద లైంగిక దాడికి దిగేందుకు ప్రయత్నించారు. తనని తాను కాపాడుకునేందుకు ప్రతిఘటించింది సదరు యువతి. కేకలు వేస్తావా అంటూ కోపంతో ఊగిపోయారు. ట్రైన్ నుంచి బయటకు తోసేశారు ఆ దుర్మార్గులు. ఎంత దారుణం కదా! కనీసం ట్రైన్ ఎంత స్పీడ్లో ఉంటుంది? నార్మల్గా మాట్లాడుకుంటే పోనీ 60 నుంచి ఎలా కదని 80లో ఈ మధ్యలో ఉంటుంది కదా. ఒకసారి ఆలోచించండి, ట్రైన్ వరకు ఎందుకు? బైక్ మీద వెళ్తున్నప్పుడు 60 నుంచి 70, 80 ఆ స్పీడ్లో వెళ్తోంది. ఒక గర్భిణీ యువతి బైక్ మీద వెనకాల కూర్చొని వెళ్తుంది అనుకుందాం. కింద పడిపోతాని అరే అంతవరకు ఎందుకు? చిన్నగా కాలు జారితేనే, కనీసం కింద పడిపోతేనే అయ్యో అని వెంటనే ఎంత గుండె జలధరించిపోతుంటుంది. అలాంటిది గర్భిణీ స్త్రీ, మహిళ, అందులోనూ గర్భిణి. ఎక్కడ జాలి దయ లేకుండా ఆ కర్కసత్వం, నిలువెల్లా కామం నిండిపోయింది. బహుశా ఈ మాట అంటే కొంతమంది హృదయాలు కాస్త ఇబ్బందికి గురవచ్చేమో, కలవరపడచ్చేమో. కానీ నా మాట తప్పంటారా? చెప్పే ప్రయత్నం చేయండి. ఆ కామాంధులకు సంబంధించి ఆ మహిళ మీద దాడికి దిగారు. గర్భిణిపై అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశారు. తనని తాను కాపాడుకునేందుకు కాపాడండి అంటూ అరిచింది, గట్టి కేకలేసింది. అంతే, కఠిన పాషాణం అయిపోయింది ఆ హృదయం. వెంటనే మా గురించి అరుస్తావా అంటూ నడుస్తున్న ట్రైన్, ఇన్ఫాక్ట్ పరుగులు పెడుతున్న ట్రైన్ నుంచి తోసేశారు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి? మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కుదిరితే మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏ ట్రైన్లో జరిగింది, ఎప్పుడు జరిగింది, ప్రస్తుతం ఆ దుర్మార్గుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సచిన్, ఏదైతే మనం చూసుకున్న కోయంబత్తూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఒక కామంతో కళ్ళు మూసుకున్నటువంటి ఒక ఉమాది చేసినటువంటి ఈ దాడి అటు మానవత్వంతో మంట కలిసేలాగా అతను వ్యవహరించినటువంటి తీరు అందరినీ కూడా కలిసివేసింది. వాళ్ళ కోపజ్ఞమైనటువంటి పరిస్థితిని భావించారు ఆ ట్రైన్లో ఉన్న వారంతా. ఏదైతే గర్భిణి అని కూడా చూడకుండా ఆ యొక్క కామాలు చేసినటువంటి చర్య అది తీవ్రంగా కలచివేసిందని చెప్పాలి. ఏదైతే ఓ మహిళ బాత్రూంలోకి వెళ్ళిన టైంలో ఈ యొక్క కామాదుడు వెళ్ళి ఆమె మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆమె పెద్దగా కేకలు వేయడంతో కాపాడేది అంటూ బాత్రూమ్ వద్ద నుంచి కూడా పెద్దగా కేకలు వేయడంతో ప్రయాణికులు వచ్చేస్తారని చెప్పి ఈ యొక్క కామాంధుడు ఆ మహిళని, గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా కిందికి తోసేసినటువంటి పరిస్థితి. అయితే ఆమె గాయాలు కూడా అయ్యాయి. ఆమెని వేలూరు హాస్పిటల్ కూడా
తరలించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ సంఘటన అన్నది కరెక్ట్ సమయం అన్నది పూర్తి ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే ఈ యొక్క ట్రైన్ లో ఇవాళ మార్నింగ్ జరిగిన ఏదైతే ఈ ట్రైన్ తిరుపతికి వస్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇవాళ మార్నింగ్ జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క జరిగిన సంఘటన పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరి ఇలాంటి కామాంధుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇది క్షమించరాని తప్పు. కనీసం ఒక గర్భిణీ స్త్రీ అని కూడా లేకుండా ఇంత కామంతో కళ్ళు కూర్చున్నటువంటి ప్రేమ ఇలాంటి ఉమాదులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా తోటి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఏదైతే కింద పడినటువంటి మహిళని ఆ తోటి ప్రయాణికులంతా కూడా ఆమెకి సేవ్ చేస్తూ ఒకటొకటిన హాస్పిటల్ తరలించేటువంటి కార్యక్రమం చేశారు. పోలీసులు కూడా సమాచారం తెలియజేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వాళ్ళు పోలీసు అదుపులోనే ఉన్నారా, లేకపోతే వాళ్ళ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? అతనైతే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా ప్రాథమికంగా మన సమాచారం అందుతుంది. అతను ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక అతని మీద కేసులు కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అతను గతంలో కూడా అనేక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూడాల్సి ఉంది. అయితే ఈ జరిగిన సంఘటన ఏదైతే అక్కడ స్థానికులంతా కూడా ఆ ప్రయాణికులంతా కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే అతన్ని పట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి వెంటనే అతన్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడిందని చెప్పాలి. రైట్, ఒక్కసారి సురేష్ మీరు లైన్లోనే ఉండండి. ఆ ఫోటోలో మీరు చూస్తున్నారు కదా, అదిగో ఆ దుర్మార్గుడే, ఆ నీచుడే, ఆ కీచకుడే, ఆ మానవ మృగమే, అతగాడే మహిళ అని చూడకుండా గర్భిణి అని చెప్పి కనీసం జాలి లేకుండా, కనీసం మానవత్వం లేకుండా దారుణంగా, దుర్మార్గంగా, నీచంగా ఆ కీచక పర్వానికి దిగాడు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇందాక ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కోల్కతా ఘటనకు సంబంధించి మాట్లాడుకున్నాం. మొత్తం భారతదేశం అంతా కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంది. ఎక్కడికి పోతుంది సమాజం? ఇంత దుర్మార్గంగానా? ఒక మహిళ, అందులోనూ గర్భిణి, జాలి దయ ఏం లేవా? అందులో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ముఖ్యంగా వాష్రూమ్స్ ఆ గేట్ దగ్గర ఉంటూ ఉంటాయి. అమ్మ, వాళ్ళు ఎక్కడ ఆ కుదుపులకి ఎక్కడ అటు ఇటు తూలి పడిపోతారో, వాళ్ళు పడిపోతుంటే పట్టుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అటువంటిది ఒక్క మహిళ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా చాలా భయపడే వాష్రూమ్కి వెళ్ళే సందర్భం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ తప్పితే కనుక కింద పడిపోతామేమో అని ఒక భయం ఉంటుంది. అఫ్కోర్స్ సాధారణంగా ప్రయాణించే వాళ్ళకి కూడా ఉంటూ ఉంటుంది. ఒకసారిగా డోర్ ఓపెన్లో ఉంటుంది, కొంతమంది నించుని ఉంటూ ఉంటారు. అటువంటిది వాళ్ళు ఎంత అత్యవసరం అయితే వెళ్తారు ఆ టైంలో. అదే అదనంగా తీసుకున్నాడు దుర్మార్గుడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి మానవ మృగాలని ఏం చేయాలి? కోల్కతా ఘటనకు సంబంధించి ఆ రోజు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈరోజు ఈ ఘటన తమిళనాడులో ఇంకో ఘటన. కరెక్ట్గా ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇప్పటికే తమిళనాడులో ఒక ఘటన. ఎందుకంటే 13 ఏళ్ల విద్యార్థిని మీద ముగ్గురు కీచక ఉపాధ్యాయులు లైంగిక దాడి పాల్పడిన ఘటన మరిచిపోకముందే ఈరోజు మరో ఘటన. ఏం మాట్లాడతా? అసలు మాట్లాడాలంటేనే గొంతు వణుకుపోతున్న సందర్భం. ఎందుకంటే మహిళలకు సంబంధించి అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారు అనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు కుటుంబాల్లో కొన్ని ముద్రలు వేసేస్తూ ఉంటాయి. ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి కీచకుల వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల అమ్మ వద్దులే అమ్మా, అమ్మ వెళ్ళదులే అమ్మా అడి కుటుంబాలంటే ఎవరిది బాధ్యత? ఇలాంటి కీచక పర్వాలని అణిచివేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళ పట్ల ఏం చేస్తే బాగుంటుంది? మరి ముఖ్యంగా బట్టల వ్యాపారం చేసుకుంటోంది, ఏదో పని మీద వెళుతోంది సదరు యువతి. 4 నెలల గర్భవతి, అంత గర్భిణిగా ఉన్న సందర్భంలో కూడా ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే ఎంత అత్యవసరం అయితే వెళ్ళుంటుంది? దీని మీద మీ రియాక్షన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అఫ్కోర్స్ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజలను కాపాడడానికి. కానీ ఇటువంటి ఘటనల నేపథ్యంలో ప్రజల నుంచి మరింత వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజల్లో కూడా అవగాహన మరింత రావాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఒకవేళ ఎవరైనా ఆ కేకలు విన్న తర్వాత బహుశా వెళ్ళుంటారు ఆబ్వియస్లీ. అక్కడ కనుక ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉండుంటే బహుశా ఆమె ఈరోజు అటువంటి పరిస్థితిని, అంత తీవ్ర గాయాలయ్యి వేలూరు జిల్లా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ ఉంది ఈరోజు ఆమెకి. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎటువంటి అవసరం కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి ఘటనలు మినిమైజ్ చేయడంలో, కట్టడి చేసే విషయంలో? మరి ముఖ్యంగా ఇటువంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్ష వేస్తే కరెక్ట్? మాట్లాడే ప్రయత్నించండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడం లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? మాట్లాడే ప్రయత్నం చేయండి.